ప్రొద్దుటూరు ఆ ప్రాంతంలో కూడా కొంతకాలం సేవ చేసిన తర్వాత మళ్ళా తిరిగి దోసపూడి స్థానిక సంఘంలో నిలిచి పనిచేస్తున్నాం. ఆ ప్రాంతాల్లో కూడా ఒక 2-3 సంఘాలు కట్టాం. ఇటీవల దోసపూడిలో కూడా మరి నూతన మందిరం కట్టుకోవడానికి ప్రభు కృప చూపాడు. స్థానిక సంఘము ద్వారా కొత్త మందిరం ఏర్పాటు చేశాం. దాదాపుగా 1,20,00,000 ఖర్చు అయింది. ప్రభు విశాలమైన మందిరాన్ని ఇచ్చాడు. చాలా సంతోషం. వీళ్ళ సంఘం కొరకు మరి నేను చేస్తున్న పని కొరకు మీరందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఒక వాక్య భాగాన్ని చదువుకొని మనం క్లుప్తంగా ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం వచనం 8 నుండి చదువుకుందాం. 8 నుండి చదువుకుందాం. ఏ స్త్రీకైనాను 10 వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరకు వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకునే నా నాణ్యము దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారుమనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను అని వాక్య సహాయముతో చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, జీవము కలిగిన మా నాన్న, స్తోత్రార్హుడ, పూజార్హుడ, జ్యోతిర్మయుడ, నా హృదయమాన కృతజ్ఞత స్తుతులు నీకే చెల్లిస్తున్నాం. బాలాజీ నగర్లో మీ రక్తమిచ్చి కొనబడిన స్థానిక సంఘాన్ని బట్టి సంఘములో ఆరాధిస్తున్న పరిశుద్ధులు కుటుంబాలను బట్టి స్తోత్రములు. ఆ ప్రభువా, ప్రతి ప్రభు దినమందు నీ పాద సన్నిధిని చేరి నిన్ను స్తుతించి కనపరుస్తున్న ప్రియులందరి కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. దీవించి ఆశీర్వదించి వారిని వర్ధిల్లో చేసి నీ కృపా మహిమకు వేరే కీర్తి ఆపాదించుకోవాలని ప్రార్థన చేస్తున్నాం. ఈ నేడు ప్రభు దినమందు ఉదయకాలంలో ఆరాధనలో మీరు మాతో కూడా ఉండి మహిమ పొందారు. అందుకొరకే స్తోత్రము. తండ్రి, మరి ఈ సమయంలో నీ పరిశుద్ధ లేఖన భాగాన్ని మేము చదువుకొని ఉన్నాం. నీ పక్షముగా నిలబడిన అల్పుడైన నీ దాసుడు వచ్చేవాడు మట్టివాడు మరుగుపరచాలి. గ్రంథం అనేది ప్రజలు నీవా అర్థసహితముగా ఆశీర్వాదకరంగా మీరే మాతో మాట్లాడమని వాక్యమై ఉన్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున వందనములు స్తోత్రములు చెల్లించి స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, లూకాసు వార్తలో మనం చదువుకున్న లేఖన భాగం మనము బాల్యము నుండి సండే స్కూల్లో వినుస్తున్న పాఠమే. ఈ అధ్యాయంలో మన ప్రభువారు 3 ఉపమానాలు చెప్పాడు. ఉపమానమే కదా అని మనము తీసివేయకూడదు. ప్రభు చెప్పిన ఉపమానాలలో గొప్ప ఉపదేశం ఉంటుంది. ఈ సత్యాన్ని మనం పట్టుకోవాలి ప్రియుల. ఒకటి, తప్పిపోయిన గొర్రెల గురించి చెప్పాడు. రెండవది, తప్పిపోయిన నాణ్యాన్ని గురించి చెప్పాడు. మూడవది, తప్పిపోయిన కుమారుని గురించి చెప్పాడు. చాలా మూల్యమైన సంగతులు, ఉపమానాలు. గొర్రెకు శరీరం ఉంది, ప్రాణం ఉంది. గొర్రెకి ఏమి లేదు చెప్పండి? ఆత్మ లేదు. నాణ్యానికి శరీరం లేదు, ప్రాణము లేదు, ఆత్మ కూడా లేదు. తప్పిపోయిన కుమారుడికి శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది, ఏమి లేదు? బుద్ధి లేదు.
గొర్రెకు ఆత్మ లేదు, నాణ్యానికి జీవము లేదు, తప్పిపోయిన కుమారుడికి బుద్ధి లేదు. చాలా అమూల్యమైన మాటలు ప్రభు వారు చెప్పారు. ఎవరికి చెప్పారు చెప్పండి? శాస్త్రులకు, పరిచయులకు చెప్పారు. యూదా జాతిలో 4 తెగలు ఉన్నారు. శాస్త్రులు, పరిచయులు, సద్దూకయ్యులు, జలోతి అనే 4 తెగలు వారు ఉన్నారు. ప్రభు వారికే చెప్పాడు. ఎందుకంటే ప్రభువు గురించి వారు అంతరంగంలో ఈయన పాపుల స్నేహితుడు, వారితో కలిసి భోజనం చేస్తున్నాడు అని ఆయనను అపహాస్యం చేశారు. అందుకనే ప్రభు ఈ ఉపమానాలు చెప్పాడు. వీటి గురించి మనం చెప్పుకోవాలంటే చాలా సమయం పడుతుంది, కానీ నేను చాలా క్లుప్తంగానే ముగిస్తాను. పిల్లల వినండి. మధ్యలో తప్పిపోయిన నాణ్యాల గురించి మనం మాట్లాడుకుందాం కొద్ది నిమిషాలు. తప్పిపోయిన నాణ్యం కదండి. ఏ స్త్రీకైనాను 10 వెండి నాణ్యములు ఉండగా అందులో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆ స్త్రీ ఏం చేస్తుంది? దీపం వెలిగించి చీపురు తీసుకొని ఇల్లంతా ఊడ్చును కదా. ఆ పోగొట్టుకున్న నాణ్యము దొరికినప్పుడు ఆమె తన ఇరుగు పొరుగు వారిని, చెలికత్తెలను పిలిచి, రండి మీరు నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణ్యము దొరికినది అని చెప్పును కదా అని యేసు ప్రభు వారు వారికి ఒక ప్రశ్న వేశారు. ఏం ప్రశ్న అండి? ఏ స్త్రీకైనా 10 నాణ్యములు ఉంటే అందులో ఒకటి పోగొట్టుకుంటే ఆమె ఎంతో వేదన పొందుతుంది, ఎంతో చింతిస్తుంది, అది దొరకు వరకు వెతకదా అని ఒక ప్రశ్న వేశారు. ఎన్నడ పిల్లల ఇది వివరించుకోవాలని చాలా సమయం పడుతుంది, కానీ మీకు అర్థం రావడానికి నేను కొద్ది నిమిషాలే చెప్తాను. అర్థం చేసుకోండి దయచేసి. ఏ స్త్రీకైనా 10 వెండి నాణ్యములు ఉండగా, ఈ ఉపమానం ఎవరికి చెప్పాడు ప్రభువారు? ఎవరికి? ఆ యూదులకే చెప్పాడు, ఆ శాస్త్రులకు, పరిచయులకు. ఈ స్త్రీల గురించి ఆ పురుషులకు ఎందుకు చెప్పాడు ప్రభువు అంటే, ఈ ఉపమానంలో ఉన్న ఆ ఉపదేశం సారాంశం మనకు అర్థం కావాలి ప్రియుల. ఎందుకు అంటే యూదుల్లో ఎవరికైనా ఒకరికి పెళ్లి చేయాలి అంటే, ఒక స్త్రీ లేదా ఒక కన్యకకు పెళ్లి చేయాలి అంటే యూదుల ఆచార ప్రకారం ఏం చేస్తారు? ఎవరైనా ఒక పురుషునికి 6 నెలలు కానీ, ఏడాది, సంవత్సరం కానీ ముందుగా ఆమె ఒక పురుషునికి ప్రదానం చేస్తారు. ఆ ప్రదానం చేసేటప్పుడు పెళ్లి కుమార్తె ఇంటికి వచ్చి పెళ్లి కుమారుడు ఆమెను తనకు ప్రదానం చేసుకొని వెళుతూ ఆ పెళ్లి కుమారుడు ఏం చేస్తాడంట? పెళ్లి కుమార్తెకు 10 వెండి నాణ్యాలు ఇస్తాడట. 10 వెండి నాణ్యాలు ఇచ్చి వెళ్ళిపోతాడు కదండి. అది యూదుల ఆచారం, యూదుల చట్టం. అలాగైతే ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పిన ఈ ఉపమానంలో ఒక స్త్రీ ఉంది, ఆమె యొక్క 10 నాణ్యాలు ఉన్నాయంటే ఈ స్త్రీ ఎవరండి? ఎవరో ఒక పురుషునికి ప్రదానం చేయబడిన స్త్రీ. ఆమె 10 నాణ్యాలు ఉన్నాయంటే ఆమె ఎవరో ఒక పురుషునికి ప్రదానం చేయబడింది. అందులో ఎన్ని పోగొట్టుకుందో చెప్పండి? ఒక నాణ్యం. ఒక నాణ్యమే కదా, ఇంకెన్ని ఉన్నాయి? ఇంకా 9 ఉన్నాయి. పోతే పోయిందా ఒక నాణ్యము అని ఓరికనే ఉందా? నెమ్మదిగా ఉందా? ఎందుకండి? పోయింది ఒకటే కదా, ఇంకా 9 ఉన్నాయి కదా. పోతే పోయింది అనుకోలేదు. ఆమె ఏం చేసింది? దీపం వెలిగించింది. ఆ ఇంటిలో దీపం వెలిగించింది. ఆ ఇల్లు దీపం వెలిగించింది అంటే ఆ ఇంటిలో ఏముంది చెప్పండి? చీకటి ఉంది. ఆ చీకట్లో పోయిన నాణ్యం, పోగొట్టుకున్న నాణ్యం చీకట్లో కనబడుతుందా? కనబడదు. అందుకని దీపం వెలిగించింది. ఆ తర్వాత ఆ నాణ్యం ఎక్కడికో కనబడాలంటే ఆ ఇంట్లో ఉన్న ఆ కసువు, ఆ మురికి మొత్తాన్ని ఒక మూలకు తేవడానికి ఏం తీసుకుంది? చీపురు తీసుకుంది. ఆ ఇంట్లో ఉన్న మురికంతా ఒక మూలకు తెచ్చినప్పుడు
మురికిలో వెతుకుతుంది. ఎక్కడ తన నాణ్యము పోగొట్టుకుందో అది దొరికే వరకు ఆమె వెతుకుతూ ఉంది. ఆ నాణ్యం ఏం చేసింది? ఆ కసువులో దొరికింది. ఆ దొరికినప్పుడు ఎగిరి గంతేసింది. ఇరుకు పొరుగు వారిని పిలిచింది, రండి. చెలికత్తెలను పిలిచింది, రండి, నేను పోగొట్టుకున్న నాణ్యము దొరికింది అని చెప్పి సంతోషముతో వారిని ఆహ్వానించింది. పిల్ల ఎందుకు? పోతే పోయింది కదా ఒక నాణ్యం, ఇంకా 9 ఉన్నాయి కదా. ఎందుకు ఈమెకి ఎంత ఆదుర్త? ఎందుకు ఇంత సంకటపడింది అంటే జాగ్రత్తగా వినండి పిల్ల. ఎందుకు ఆమెకు అంత బాధ, అంత మదన పడింది అంటే పిల్లలు గమనించండి. ఆ 10 వెండి నాణ్యాలు ఇచ్చిపోయి ప్రదానం చేసుకున్న పెళ్లి కుమారుడు ఏడాది తర్వాత ఆ పెళ్లి పెట్టుకున్న సమయానికి ఏడాది గడిచినాక వివాహ సమయం వచ్చేసరికి మన పెద్దవాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? బ్రహ్మాండంగా స్టేజ్ కడతారు, మహారాజు కుర్చీ వేస్తారు, ఆ బంధువులు పిలుస్తారు, ఇంకా ఈ విఐపీలు చాలామందిని పిలుస్తారు. పిలిచినప్పుడు ఆ స్టేజ్ మీద ఎవరెవరు కూర్చుంటారు చెప్పండి? పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె. ఆ పెళ్లికి ఆహ్వానించబడిన పెద్ద నాయకులు, ఆ విఐపి పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళు వస్తారు. లేదా ఒక ఎమ్మెల్యే, ఎంపీ, లేదా సీఎం, పిఎం వచ్చారు అనుకోండి. పెళ్లి కుమార్తె లేచి చీట్ ఇస్తారా? ఇస్తారా? ఎక్కడ కూర్చోవాలి వాళ్ళు? వచ్చిన వాళ్ళు చెప్పండి, ఎక్కడ? కింద కూర్చోవాల్సిందే, స్టేజ్ మీద కాదు. వాళ్ళు కింద కూర్చోవాల్సిందే. స్టేజ్ మీద ఎవరు కూర్చుంటారు? పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె. అంటే అర్థం కావడానికి కొద్దిగా వర్ణిస్తాను అంతే. ఈ పెళ్లి సమయం వచ్చింది అనుకోండి. వచ్చినప్పుడు ఆ వివాహ సమయంలో, ఆ ఉంగరాలు మార్చుకునే సమయంలో పెళ్లి కుమారుడు అంట ఆమెను వివాహం ఆడడానికి ముందుగా పెళ్లి కుమార్తెను ఒక ప్రశ్న వేస్తారు. ఏమని? ఏడాది క్రితం నేను ప్రదానం చేసుకున్నాను కదా, నేను వెళ్ళిపోతూ నీకు నాణ్యాలు ఇచ్చాను. ఎన్ని? 10 ఇచ్చాను. ఆ 10 నాణ్యాలు తెమ్మంటాడు. తెమ్మన్నప్పుడు ఈ నాణ్యం పోగొట్టుకున్న స్త్రీ ఎన్ని తెచ్చింది చెప్పండి? 9. పెళ్లి కుమారుడు అడుగుతాడు, నేను ఎన్ని ఇచ్చాను అని అడుగుతాడు. 10 ఇచ్చావయ్యా అంటాడు. మరి నువ్వు నాకు ఎన్ని ఇచ్చావు? తిరిగి 9 ఇచ్చాను. మరి 10వ నాణ్యం ఏది అంటే ఆ పెళ్లి కుమార్తె ఏమని చెప్పుద్ది చెప్పండి? పోయిందయ్యా అంటారు. అప్పుడు ఆ పెళ్లి కుమారుడు ఉంగరం పెడతాడా? లేకుంటే ఏమంటాడు? నేను నీకు అప్పగించిన పని, బాధ్యత నువ్వు విస్మరించావు. నా మాట అంటే నీకు విలువ లేదు, నేనంటే నీకు గౌరవం లేదు, కనుక నిన్ను వివాహము చేసుకోలేను అన్నారు. అనుకండి ఆ స్టేజ్ మీద ఆ పెళ్లి కుమార్తెకు ఎంత అవమానం, ఆ పెళ్లి కుమార్తె తల్లిదండ్రులకు ఎంత అవమానం. ఆ పెళ్లి కుమారుడు పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోతే ఆ కుటుంబానికి ఎంత అవమానం. అందుకే ఈమెకి ఎంత కంగారు. పోగొట్టుకున్న నాణ్యం దొరికే వరకు ఎదగదా? ఎవరు చేశాడు యేసు ప్రభు ఈ ప్రశ్న? శాస్త్రులు, పరిసయ్యులు. అంటే వాళ్ళెవరు? యూదులు. యెరూషలేములో కాపురం ఉండే యూదులు. వాళ్ళని దేవుడు ఏమని పిలిచావో చెప్పండి? పాత నిబంధనలో యెరూషలేముకు ఒక పేరు ఉంది. ఏ పేరు అది? చెప్పండి. ఎవరు అన్నారు కదా? సియోను కుమారి. సియోను కుమారి కదండి. ఆ సియోను కుమారిని దేవుడు ప్రదానం చేసుకొని ఆ సియోను కుమారికి ఏమిచ్చాడు చెప్పండి? 10 వెండి నాణాలు ఇచ్చాడు. ఏంటి ఆ 10 వెండి నాణాలు? 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞల్లో ఒక్క
తప్పిపోయింది. ఎవరు? సియోను కుమారి. ఆ సియోను కుమారి వరకే పెళ్లి కుమారుడు వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆ సంగతులు చెప్పాడు కదా. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, వారు ఆయనను తృణీకరించారు. ఎవరైతే కదండి, ఏ పెళ్లి కుమారుడు అయితే ఈ సియోను కుమారుని ప్రదానం చేసుకుని వెళ్ళాడో, ఆ ప్రతిరాగాలు ఇచ్చాడు, ఆ పెళ్లి కుమారుడు వస్తే ఆ సియోను కుమారుడు ఏం చేసింది? తృణీకరించింది. ఈ విషయాన్ని పక్కన పెడదాం, దాన్ని ఇప్పుడు వర్ణించలేము. కానీ అందుకని ఆ పెళ్లి కుమారుడు ఈమె విస్మరించి మరొక పెళ్లి కాని కన్యకను కదండి ప్రదానం చేసుకున్నాడు. ఎవరా కన్యక? ఎవరా కన్యక చెప్పండి? ఎవరు అసలు ఆ పెళ్లి కుమారుడు ఎవరు చెప్పండి? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ప్రదానం చేసుకున్న ఆ కన్యక ఎవరు? సంఘం అనే కన్యక. ఈ సంఘం అనే కన్యక ఎలా పుట్టింది? ఎక్కడి నుండి వచ్చింది? ప్రేమను సోదరి సోదరులు, ఒక్క మాట మీరు ఎవరైనా చదువు అందించండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం వచనం 10 చదువుతారా? యాకోబు పత్రిక 2వ అధ్యాయం వచనం 10 ఏమన్నారు అక్కడ? తీసారా? యాకోబు పత్రిక 2వ అధ్యాయం వచనం 10. ఎవరైనా ధర్మశాస్త్రమంతయు కైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల వారు ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. ఒక్క ఆజ్ఞ తప్పిపోతే ఎన్ని తప్పిపోయినట్టండి? 10 తప్పిపోయినట్టే. ఒక్క నాయన పోతే ఎన్ని పోయినట్టు? 10 పోయినట్టే. అందుకే ఆమెకంత కంద. ప్రేమను సోదరి సోదరులారా, ఎవరి స్త్రీ పోగొట్టుకున్న నాణ్యం ఏంటి అంటే అది దేవుని ఆజ్ఞలే. పాత నిబంధనలో సియోను అనే కుమారి ఆ 10 నాణ్యాలలో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఎన్ని పోగొట్టుకున్నట్టు? దేవుని వాక్యాలు అన్ని అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని తప్పిపోయింది. అయితే అన్య జనాంగంలో నుండి రక్షించబడిన ఈ సంగమన కన్యకను ఆయన ప్రదానం చేసుకొని ఏమిచ్చాడు? ఈ పదార్థంలో మనం కూడా ఇచ్చాడు కదండి. అయితే ఆజ్ఞలో ఏ ఆజ్ఞ తప్పిపోయినా ఆజ్ఞలన్నీ తప్పిపోయినట్టే. వాక్యంలో ఏ వాక్యం తప్పిపోయినా అన్నీ తప్పిపోయినట్టే. ప్రేమను సోదరి సోదర, దైవ గ్రంథములో నేను ఎక్కువ వివరించను కానీ క్లుప్తంగా ఒక 2-3 మాటలు చెప్తాను. బైబిల్ గ్రంథంలో తప్పిపోయి పోగొట్టుకున్న వారికి మళ్ళీ దొరికినాయా దొరకలేదా, వారు ఏమైపోయారు? ఒక 2-3 గురించే చెప్తారు, జాగ్రత్తగా వినండి. తప్పిపోయి పోగొట్టుకున్న వారికి మళ్ళీ అనుగ్రహించబడిందా లేదా? ఒక మాట చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం వచనం 23 నుండి చదువుకుందాం. 23 నుండి ఏమన్నాడు అక్కడ? అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు వారు యూస్తువను పేరు గల బర్సబ్బాను యేసేపును మత్తీయాను ఇద్దరిని నిలువబెట్టి ఇట్లని ప్రార్థన చేసి ఏమని చేశారు? అందరి హృదయంలో ఎరిగిన దేవా, తన చోటికి పోగుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనిన వారిని మాకు కనుపరచమని వారు ప్రార్థన చేశారు. యేసు ప్రభు శిష్యులు అందరూ సమకూడి ప్రార్థన చేశారట. ఏమని? యూస్తు
అని మారు పేరు కలిగిన యేసేపును మత్తియాను నిలువబెట్టి శిష్యులందరూ చుట్టూ చేరి ప్రార్థన చేశారట. ప్రభువా, నీవు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న అపోస్తలత్వములను ఈ స్వార్థపరి విషయంలో వీరిద్దరిలో నువ్వు ఎవరిని కోరుకుంటావయ్యా అని వారు ప్రార్థన చేశారట. ప్రేమను సోదరి సోదరులారా, యూదా తప్పిపోయి పోగొట్టుకుందేంటి? అపోస్తలత్వాన్ని. అపోస్తలుడు అంటే పిలువబడినవాడు, దేవుని చేత పిలువబడినవాడు, దేవుని చేత ప్రత్యేకించబడినవాడు. ఎందుకు పిలువబడ్డాడు? యేసుప్రభు వారు శరీరధారిగా లోకంలో ఉన్నప్పుడు చెప్పాడు కదండి, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి. మీరు ఎక్కడికి వెళ్తారో, ఎవరు మిమ్మల్ని చేర్చుకుంటారో ఆ ఇంటికి శుభములు చెప్పండి. ఎవరు మిమ్మల్ని చేర్చుకోరో ఆ ఇంటి ముందు మీ పాదములు దులిపి వెళ్ళండి అన్నాడు. ఆ దుమ్ము వారి మీద నేరస్థాపన చేయబడుతుంది. ఏంటి మీరు శుభాలు చెప్తారో అది శుభకరమైన గృహం అయితే పరలోకము నుండి శుభవచనం ఆ ఇంటి మీదకి దిగి వస్తారు. ఈ మాట సత్యమా అసత్యమండి? సత్యమే. ప్రభువే చెప్పాడు, పరిశుద్ధులు ఏ ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి శుభాలు చెప్తారో పరలోకము నుండి దేవుని ఆశీర్వాదం ఆ ఇంటికి వస్తారు. ఎంత ఆశీర్వాదకరమైన పరిచర్య! యెషయా అన్నాడు కదా, సువార్త పర్వతముల మీద దేవుని స్వార్థ ప్రకటించు వారి పాదములు ఎంతో ఎంతో సుందరములు అన్నాడు. పర్వతాలు అంటే అర్థం ఏమిటంటే ప్రభుత్వాలు, గ్రామాలు, పట్టణాలు, రాజ్యాలు. ఎవరైతే లోకములో ప్రభుత్వం, రాజ్యాలు, పట్టణాలు, మండలాలు, దేశాలకు వెళ్ళి దేవుని స్వార్థ ప్రకటిస్తారో వారి యొక్క పాదములు సుందరములు అన్నాడు. ఇంకా ఎక్కువ వర్ణించలేము, సమయం లేదు. అందుకని ప్రభు అన్నాడు, ఆ ఇంటి ముందు ఎవరు మిమ్మల్ని చేర్చుకుంటారో శుభాలు చెప్పండి, ఎవరు మిమ్మల్ని చేర్చుకోరో ఆ ఇంటికి ముందు మీ పాదములు దులిపి వెళ్ళండి. ఎంత గొప్ప పరిచర్య అండి! ఈ పరిచర్య నుండి తప్పిపోయిన వాడు ఎవరు? యోధా. అసలు ఆ మహిమలో దేవుని సింహాసనం ప్రక్కన ఒక ప్రక్క 12 మంది పెద్దలు, మరొక పక్క 12 మంది అపోస్తల్స్. వారు సింహాసనాల మీద ఆశీర్వాదమై కూర్చునే ధన్యత ఎవరికి ఉందండి? ఎవరికి? అది ఎంత భాగ్యం! ఆ భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. అది ఎవరికి దక్కింది? మత్తియాకు దక్కింది. ప్రేమను సోదరి సోదరుల స్థానిక సంఘాన్ని దేవుడు తన స్వార్థం ఇచ్చి సంపాదించిన సంఘములో ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఇచ్చాడు, ఒక్కొక్కరికి ఒక మీన అనుగ్రహించాడు. మీన అంటే చెప్పండి, మీన అంటే అర్థం ఏంటి? పరిచర్య. తలాంతు అంటే కృపావారం. కృపావారం వేరు, మీన వేరు. మీన అంటే పరిచర్య, చాపలేయడమా, బల్లలేయటమా, ఓడవడమా, పరిచర్య, దేవుని పరిశుద్ధులకు పరిచర్య చేయుట. తలాంతు అంటే దేవుడిచ్చే ఆధిక్యత, అది కృపావరం, రకరకాలు కదండి. ఆ పరిచర్యలో నీవు తప్పిపోయి పోగొట్టుకున్నావేమో ఒక్కసారి పరీక్ష చేసుకో. నీ హృదయమైన ఇంటిలో చెవిటి ఉందా? ఆ నాణ్యం, ఆ తలాంతు నువ్వు పోగొట్టుకున్నావా? ప్రేమైన సోదరి సోదరులారా, స్థానిక సంఘంలో దేవుని కీర్తించే ఆ తలాంతు, వాక్యం చెప్పే తలాంతు, పరిచర్య చేసే తలాంతు, చాపలేసే తలాంతు, అందరూ సేవకులే కదండి. ఆ తలాంతులు పోగొట్టుకున్నావేమో ఆలోచన చెయ్యి. ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే నువ్వు వెతుక్కోవాలి. నీ ఆత్మదీపం వెలిగించుకో. చీపురు అంటే విమర్శ, నువ్వు విమర్శ చేసుకో. ఎక్కడ పోయిందో అక్కడ నువ్వు వెతుక్కొని సంపాదించుకోవాలి. ప్రేమను సోదరిస్తున్నారు. యోధా పోగొట్టుకున్నాడు, తప్పిపోయాడు. అది దొరికిందా? ఇది దొరక. ఏమైందండి? పిలాతు అనే సరస్సు ఒడ్డున ఉరి వేసుకొని ఆ ఉరితాడు కింద పడి పట్ట పగిలి ఆ ప్రేగులన్నీ వెళ్ళబెక్కి
చచ్చిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? పైకి వెళ్ళాడు, కిందకు పోయాడు, పాతాళానికి వెళ్ళిపోయాడు. ప్రేమను సోదరి దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇంత గొప్ప పరిచయం ఇస్తే ఆయన భార్య స్థానం మనం చెప్పుకున్నాం కదా, పెళ్లిలో సీఎం వచ్చిన పిఎం వచ్చిన పెళ్లి కూతురు లేవదు కదండి. ఆ బర్రెపిల్ల వివాహం మహోత్సవంలో ఆయన ప్రక్కన కూర్చుని ఆ పెళ్లి కూతురు ఎవరు? సంఘం. ఆదాం వస్తాడా పెళ్లికి? వస్తాడా? చెప్పలేదండి. వస్తాడా? ఏలియా వస్తాడా? ఎలీషా వస్తాడా? హనోకు వస్తాడా? నోబహు వస్తాడా? ఎంతమంది మహామహులు, అగ్నిరాజంలో ఎత్తబడిన మహానుభావులు, వాళ్ళందరూ వచ్చి కింద కూర్చుంటారు. ఆయన పక్కన కూర్చునే ఎవరు? పెళ్లి కూతురు. ఎవరు పెళ్లి కూతురు? సంఘం. సంఘంలో మనం ఉన్నాం. అర్థమైందా మీకు? మనం ఆయన పక్కన కూర్చుంటే ఏలియా, ఎలీషా, ఆదాము, హనోకు వీళ్ళందరూ కింద కూర్చొని ఆ వేడుక చూస్తూ ఉంటారు. ఇదంత గొప్ప భాగ్యం. ఆ భాగ్యంలో నిలిచి ఉంటావా? తప్పిపోయి పోగొట్టుకొని పాతాళానికి వెళ్ళిపోతావా? నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావో, దేవుడు నీకే తలాంతి ఇచ్చాడో సంఘంలో దాన్ని పోగొట్టుకోకుండా విమర్శ చేసుకో. నీ ఆత్మదీపాన్ని వెలిగించుకో, చీపురు తీసుకో, విమర్శ చేసుకో. ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడ సంపాదించు. ప్రేమను సోదర యోధా తప్పిపోయి పోగొట్టుకుంటే ఎవరికి దొరికింది? మధ్యాకు దొరికింది. మనకు వచనాన్ని ఒకసారి చూడండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం వచనం 15 నుండి చదవండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం వచనం 15. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకుని తన పిన్న తండ్రి అయిన అబీహయీలు కుమార్తె ఎస్తేరు రాజు వద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క శంభుడైన హేగే నిర్ణయించిన అలంకారము కాక ఆమె మరి ఏమీ వాడలేదు. ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఈ ప్రకారం ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడి యందు 7వ సంవత్సరమున టెబెతు అను 10వ నెలలో రాజు నగరంలోనికి అతని యొద్దకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించాను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములను పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించాను. ఎవరు రాణి? ఎస్తేరు. అంతకుముందు ఆ కిరీటం ఎవరి తల మీద ఉంది చెప్పండి? వస్తీ తల మీద ఉంది. ఆమె ప్రపంచానికి పట్టపు రాణి. ప్రపంచాన్ని పరిపాలించిన రాజులు సామ్రాజ్యాలు 4 ఉన్నాయి. ఒకటి బబులోను సామ్రాజ్యం, 2వది మాదియ పార్షిక సామ్రాజ్యము, 3వది గ్రీకు సామ్రాజ్యము, 4వది రోమా సామ్రాజ్యం. నెబుకద్నెజరు జయించింది మాదియ రాజులు కదండి. దర్యావేషు కుమారుడు అహష్వేరోషు ఏలుబడి కాలంలో జరిగిన చరిత్ర ఇది. అహష్వేరోషు భార్య ఎవరు? వస్తీ. ప్రపంచంలో అందరికంటే అందగత్తి ఎవరంట? వస్తీ. 127 రాజ్యాల మీద రాజులకు రాజుగా ఉన్నారు. ఎవరు? అహష్వేరోషు. ఈ 127 సామంత రాజుల మీద రాజు కదండి. తన చాలా సంగతులు ఉండి ఇక్కడ వర్ణించలేము మనం. మీరు ఎస్తేరు గ్రంథం చదవాలంటే ఎస్రా గ్రంథం 6 అధ్యాయాలు చదివి, ఎస్తేరు గ్రంథం చదివి, ఆ తర్వాత ఎస్రా గ్రంథం 7వ అధ్యాయం నుండి చదవండి. 6వ అధ్యాయం 7వ అధ్యాయానికి మధ్యలో 12 సంవత్సరాల చరిత్ర వ్యవధి ఉంది. అది ఎస్తేరు చరిత్ర. అప్పుడు మీకు బైబిల్ అర్థమైంది. గమనించండి పిల్లలారా. ఈ అహష్వేరోషు
తన రాజ్య వైభవం ప్రపంచ రాజులకు చూపించాలని ఒక విందు ఏర్పాటు చేశాడు కదండి. 127 మంది రాజులను పిలిచి రాజ్యంలో ఆయన యొక్క వైభవం చూడటానికి ఎన్ని రోజులు పట్టింది? 180 రోజులు. ఆ 180 రోజులు అయిపోయిన తర్వాత శోషణ కోటలో ఒక ప్రేమ విందు ఏర్పాటు చేశాడట. ఎన్ని రోజులు? 7 దినాలు. 6 రోజులు గడిచిపోయింది. మీరు చదవండి, అక్కడ చలువురాతి బండలు, రక్తవర్ణ ధూమ్ర వర్ణాలతో కట్టబడిన కట్టలు, ఎంత బ్రహ్మాండమైన రాజ్యం, సామ్రాజ్యం అది. దాని మధ్యలో జరుగుతున్న విందు 6 రోజులు గతించిపోయినాక ఆఖరి రోజున రాజుగారు ఒక శాసనాన్ని పెట్టాడు. ఎవరైతే ఈ విందులో పాల్గొంటున్నారో, ఎవరు ఏది కోరుకుంటాడో దానిని వండి పెట్టాలంటాడు. ఎంత బ్రహ్మాండమైన విందు. అయితే ఆ విందులో రాజుగారు బాగా ద్రాక్ష రసం తాగి మొత్తెక్కిందంట. రాజుగారు మైండ్ అంతా ఎలా ఉంది? మొత్తువారిపోయింది. ఆ 127 మంది రాజులు తన ముందు కూర్చున్నారట. ఆ రాజు ఒక తిక్క పుట్టేదంట. ఏంటా తిక్క? ప్రపంచంలో అందరికంటే రాజులకు రాజుని, అందరికంటే అందగత్తె ఎవరు? నా భార్య. నా భార్య సౌందర్యాన్ని నేను ఈ ప్రపంచ రాజులకు చూపించాలని 2 షండులను పిలిచాడు రాజు. మీరు వెళ్ళి వస్తీని పిలుచుకురండి అన్నాడు. అక్కడ వస్తీ ఏం చేస్తుంది? రాణులకు విందిస్తుంది. ఈ షండులతో చెప్పారు. వాళ్ళు వెళ్ళి చెప్పారు, అమ్మ రాజుగారు రమ్మంటున్నారు, మీరు అర్జెంటుగా రండి, ఆయన ఆ విందులో ఉన్నాడు. అంటే వస్తీ ఏమంది? నేను రాములకు విందిస్తున్నాను, రావడానికి కుదరదు అని చెప్పింది. ఆ ఉన్న మాట ఉన్నట్లుగా షండులు వచ్చి రాజుకు చెప్పారు. ఆ రాజు చుట్టూ ఎవరున్నారు? 127 మంది రాజులు ఉన్నారు. ఆ మాట చెప్పగానే నీ భార్య రానందయ్యా అని చెప్పగానే రాజు ఏమైంది? తల తీసేసినట్లయింది. ప్రపంచాన్ని పరిపాలించే రాజుని, శాసించేవాడిని, నా భార్య నా మాట వినలేదు అని బాధపడుతుంటే 127 మంది రాజుల్లో ఒక కమిటీ ఉంది. ఎందుకో తెలుసా? రాజుకి ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యను పరిష్కరించడానికి ఈ కమిటీ కూరుకుంటుంది. ఆ కమిటీలో ముఖ్య నాయకుడు ఎవరో తెలుసా? మముకాను అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు అంటాడు, రాజా, అసలు ప్రపంచాన్ని రాజుని, నీ మాట నీ భార్య లేదంటే ఈ సంగతి మా భార్యలకు తెలిస్తే మా భార్యలు కూడా మా మాట వినరు. కాబట్టి ఈ వస్తీ నీకు తగిన భార్య కాదు. ప్రపంచ సామ్రాజ్యాలలో ఎక్కడైతే వివాహము కాని కన్యకలు, సౌందర్యము కలిగిన కన్యకలు ఉంటారో వారిని వెతికి తీసుకొని వచ్చి నీకు భార్యగా వివాహం చేస్తామని ప్రపంచం అంతా వెళ్ళారండి. 127 దేశాల్లో తిరిగి వివాహం కాని కన్యకలను, సౌందర్యము కలిగిన కన్యకలను శోషణ పాటకు తెచ్చారు. ఆ తేబడిన వారిలో ఒక ఆమె ఉంది. ఎవరు? మొర్దెకై కుమార్తె హదస్సా. ఈసారి ఎప్పుడైనా వస్తే మీరు అడగండి, హదస్సాని గురించి ప్రత్యేకంగా చెబుతాను. ఆమె చరిత్ర. హదస్సా ఆమె కూడా తేబడింది. రాజు గారట ఒక్కొక్కరికి కొన్ని గదులు హాల్స్ ఇచ్చి 6 నెలలు సుగంధ గంధవర్గాలతో స్నానాలు చేయించడం, మరొక 6 నెలలు గోపరస తైలముతో స్నానాలు చేయించడం. సంవత్సరం గడిచినాక ఒక్కొక్క కన్యక రాజుగారి స్వయంవరానికి రావాలి. అవి ఎటువంటి కాస్మెటిక్స్ తెలుసా అండి? మనవాడు ఇప్పుడు వాడి దేనికి పనికిరావు. ఆనాడు ఈజిప్ట్ దేశంలో పిల్లల మమ్మీలు దాచిపెట్టేవారు కదండి. ఈనాటికి ఆ మమ్మీలు చెప్పుకోవాలా, వాళ్ళు పూసిన ఆ సుగంధ ద్రవ్యాలు ఎంత విలువైనవో అవి రాసుకుంటే ఎటువంటి సౌందర్యం వస్తుందో కదండి. అటువంటి ఇచ్చారట వీళ్ళకి. 6 నెలలు సుగంధ గంధవర్గాలు,
6 నెలలు గోపరస తైలంతో స్నానాలు చేసినాక సూషణ కోటలో రాజుగారి అంతఃపురంలో ఆ రాజుగారు సింహాసనాసీనుడు అయి ఉండగా ఒక పక్క పూజారులు, ఒక పక్క నాయకులు, సైన్యాధిపతులు, ప్రజలు ఆసీనులై ఉన్నారు. స్వయంవరం మొదలయ్యింది. ఒక్కొక్క కన్యక సిద్ధపరుచుకొని మాకు కావాలి ఇంకా కావాలని అది తీసుకొని పూసుకున్న ఆ కన్యకలందరూ వంతులు చొప్పున వస్తూ ఉంటే రాజుగారికి ఏ ఒక్క కన్యక నచ్చలేదంటే నచ్చలా, అందరు వెళ్ళిపోతున్నారు. తన వంతు వచ్చిందంట. ఎవరికి? హదసాకి. ఆమె ముసుగు వేసుకొని రాజుగారి సింహాసనం ఎదుట వచ్చి నిలువబడినప్పుడు ఆ ముసుగులో ఉన్న ఆ ముఖాన్ని చూశాడట కదండి. ఎవరు? అహశ్వరోషు. ఆయనకంట హదస్సాను చూడగానే ఏముంటుంది చెప్పండి? దయ పుట్టిందంట. కారణం ఏంటో తెలుసా? 12 సంవత్సరాలు దేవుని ఆరాధనలో సహవాసం. మీరు జకర్యా గ్రంథం చదవండి, యెషయా గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం హదస్సాను గురించి బ్రహ్మాండమైన మాటలు ఉన్నాయి. పిల్ల 12 సంవత్సరాలు నా కుమార్తెని నేను ఎలా హెచ్చించాలని దేవుడు కూరుకున్నాడు. ఆ గడియ రానే వచ్చింది. ఆమెను చూడగానే రాజు కట దయ పుట్టిందట. కారణం ఏంటో తెలుసా? దయగా దేవుని సన్నిధిలో ఆరాధన చేసిన, దేవుని కీర్తించిన, ఆయన కృపామహిమకు కీర్తి కలిగించిన ఈ హదస్స ముఖం చూడగానే రాజుకు దయ పుట్టడానికి కారణం ఏంటో తెలుసా? దయగల దేవుని సన్నిధిలో సహవాసం చేసిన ఆ చిన్నది. దయగలవాడమ్మో ఈ జగమున లేడమ్మో, అమ్మమ్మమ్మో దయగల ప్రభు సన్నిధిలో సహవాసం చేసినటువంటి హదస్స రాజుగారి చేతిలో ఉన్న బంగారు కర్ర అలా చాపాడంట. హదస్స వచ్చి ఆ కర్ర మీద చేయి పెట్టింది. అదే పార్షికుల పెళ్లి. అక్కడ ఉన్న పూజారులు ఇస్తారు మహాదేవికి శుభమని వచ్చారట. ఇస్తారు మహాదేవి అంటే పార్షికులు పూజించే దేవత. ఆ దేవత పేరు హదస్సకు పెట్టారు. ఇస్తారు మహాదేవి శుభము అనగానే అదేమైంది? రాజుకి భార్య అయిపోయింది. ఇస్తారు అంటే ఏంటండి అర్థం ఏంటి? ఇస్తారు అని పెట్టారు వాళ్ళు. ఇస్తారు మహాదేవి. ఇస్తారు కాస్త ఎస్తేరుగా మార్చబడింది. ఎస్తేరు అంటే అర్థం ఏంటి? ఆకాశంలో ప్రకాశించే నక్షత్రం. అంతకుముందు అక్కడ ఉన్న హదస్స తల్లి లేడు, తండ్రి లేడు, అనాథ, బానిస, శ్వశన కోటలో బానిస బ్రతుకు, భూమి మీద అనాథగా గుర్తింపు లేకుండా ఉంది. ఒకే ఒక్క క్షణంలో దేవుడు ఆమెను ఎవరికి అందరంత ఎత్తుకు ఆకాశానికి ఎత్తివేశాడు. సోదరి, దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవిస్తే నీ జీవితాన్ని కూడా దేవుడు అందరంత ఎత్తుకు తీసుకుని వెళ్తాడు. ప్రేమను సోదరుల, అప్పుడు రాజు ఆ వత్తి తల మీద ఉండే కిరీటం తీశాడు కదా, ఆయన పక్కన పెట్టుకున్నాడు, ఆయన పంపించేశాడు. ఈ కిరీటం అనేసి వస్తీకి బదులుగా ఎస్తేరు తల మీద పెట్టి ఆయనను పట్టపురాణిగా ప్రమాణం చేయించాడట. అసలు ఆ కిరీటం ఎవరిదండి? వస్తేది ప్రపంచ పట్టపురాణి. ఆ కిరీటం వస్తే పోగొట్టుకున్నాయి ఆ స్థానం. ఆ కిరీటాన్ని ఎవరు దక్కించుకున్నారు? ఎస్తేరు. సోదరుడు, సంఘంలో దేవుడు నీకు ఇచ్చిన కృపావరాన్ని నువ్వు పోగొట్టుకుంటే పక్కన ఉన్న వాళ్ళకి ఇస్తాడు దేవుడు. తెలుసా? ఆ పరిచర్య నువ్వు చేయకపోతే నీ ప్రక్కన ఉన్న వాళ్ళు చేస్తారు. ఆ ఆధిక్యతను పోగొట్టుకుంటే నీ పక్క వాళ్ళకి దేవుడు ఇస్తాడు. అర్థమైందమ్మా? యూదా పోగొట్టుకుంటే మధ్యాహ్నం వచ్చింది. వచ్చి పోగొట్టుకుంటే ఎవరికి వచ్చింది? ఎస్తేరుకి వచ్చింది. ఇశ్రాయేలు ప్రజల మొట్టమొదట సింహాసన రాజు ఎవరు చెప్పండి? సింహాసనం ఎక్కిన రాజు ఎవరు? నేను చెప్పాను ఆ సన్నివేశం. సౌలు కుర్చీ, సౌలు కుర్చీ మీద ఎవరు కూర్చున్నారు?
దావీదు కూర్చున్నాడు. సౌలు పోగొట్టుకున్నాడు. ఆ చరిత్ర అంతా మనకు తెలుసు, ఎలా పోయిందో ఎట్లా పోయిందో. మీరు చదివితే ఆ సమయం లేదు కనుక నేను ఆ అంశాన్ని ముందుకు వెళ్ళిపోతున్నాను. ఒక్క అంశం చెప్పి నేను ముగిస్తాను. ఒక్కసారి చదవండి. ఆదికాండము 25వ అధ్యాయం. చాలా సంగతులు ఉన్నాయి కానీ 25వ అధ్యాయం 28వ వచనాన్ని చూడండి. ఆదికాండము 25:28. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసము తినుచుండెను కనుక అతనిని ప్రేమించను. రిబ్కా యాకోబును చాలండి చాచా. ఏమండి, ఇస్సాకు రిబ్కాలు ఎవరు చెప్పండి? ఒక్క మాట చెప్పుకొని ముగించుకుందాం. ఇస్సాకు రిబ్కాలు ఎవరు? ఎవరు ఏదమ్మా చెప్పరు? తెలుసా తెలియదు? భార్య భర్తలు కదా. వాళ్ళకి 2 పిల్లలు పుట్టారు. ఎవరు? ఏశావు, యాకోబు. ఏశావు పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. పెద్దవాడు వేటగాడు, చిన్నవాడు వంటవాడు. అంతేగా? పెద్దవాడు వేటాడి 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 రోజు వేట మాంసం తెచ్చి ఎవరికి పెడుతున్నాడు? వాళ్ళ నాన్నకు పెడుతున్నాడు, వాళ్ళ అమ్మకు పెట్టట్లా. ఆ చిన్నవాడు వంట వండి రోజు ఎవరికి పెడుతున్నాడు? వాళ్ళ అమ్మకు పెడుతున్నాడు. అందుకని ఏశావుని ఎవరు ప్రేమించారు? ఇస్సాకు. యాకోబుని ఎవరు ప్రేమించారు? రిబ్కా. బైబిల్లో ఉన్న మాటే చెప్పండి. అందుకే ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క రకకి చెప్పుకుంటారు కదా. ఇంట్లో పెద్ద కొడుకుని తండ్రి ప్రేమిస్తాడు, చిన్న కొడుకుని తల్లి ప్రేమిస్తుంది అని చెప్పుకుంటారు కదా. లోకంలో కూడా ఈ నానుడి మాట ఉంది కదా. ఏమంటే ప్రియుల, ఏశావట ఒకరోజు వేటకి వెళ్ళి వేటాడి 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 ఎంత వేటాడినా ఒక్క వేట కూడా దొరకలేదు అంటాడు. అలిసిపోయాడట. అలిసిపోయి ఇంటికి వచ్చేలేకే ఆ గుడారంలోకి రాగానే గుమ్మాడుతున్నట్ట. ఏం కూర? చిక్కుడుకాయ కూర అంట. ఎవరు వండుతున్నారు? యాకోబు. గుడారంలో కూర వండుతుంటే ఆ కూరను చూశాడంట. ఎర్రగా ఉందంట. ఆ కూరను చూసి ఏశావన్నాడు, తమ్ముడా అదే చచ్చిపోయేటట్టు ఉందంటరా, కొంచెం ఆ కూరతో అన్నం పెడతావా అన్నాడట. నేను పెట్టను. మరి ఏమిస్తే పెడతావురా అన్నాడు. నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తావా? అప్పుడు పెడతాను అన్నాడు. సరే, సత్యవాడికి జ్యేష్ఠత్వం లేని కదా, తీసుకో, నాకు ఆ కూరతో అన్నం పెట్టు అన్నాడట. నేను పెట్టను. దేంట్రా జ్యేష్ఠత్వంకే పెడతానన్నావు, మరి ఇప్పుడు పెట్టనన్నావు ఏంటంటే, నా చేతిలో చెయ్యేసి ప్రమాణం చేస్తే తప్ప నేను నీకు ఆహారం పెట్టను అన్నాడు. సత్యవాడికి ఈ జ్యేష్ఠత్వం దేనికరాన్ని ఏశావు ఏం చేశాడు? చేతిలో చెయ్యేసి ప్రమాణం చేసి ఆ జ్యేష్ఠత్వాన్ని యాకోబుకి ఇచ్చాడు. ఇవ్వగానే యాకోబు ఏం చేశాడు? ఆ చిక్కుడుకాయల కూర కొంత ఆహారం ఇచ్చాడు. ఏశావు దానిని ఆ బైబిల్లో ఉన్న మాటే చెప్పండి. ఏమన్నాడు? తిని త్రాగి లేచి పోయాడంట. జాగ్రత్తగా ఏమండి, ఆహారం తిన్నాడు, త్రాగాడు, లేచాడు, పోయాడు. ఒక్క పూట కూడు లేకపోతే ప్రపంచంలో చచ్చిపోయేవాడు ఎవరైనా ఉన్నారండి? మీరు చెప్పండి, తెలిసిన వారికి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అన్నాడు. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకొనినా ఏందమ్మా ఏశావు వంటి భ్రష్టుడైనను ఏమన్నాడు? పౌలు గారు దేంతో పోల్చాడు? వ్యభిచారి అయినను మీలో ఉన్నారేమో చూసుకోండి. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కు. జ్యేష్ఠత్వం అంటే ఏందో తెలుసా అమ్మా? ఒక తండ్రికి 4 కొడుకులు ఉంటే
ఒక 5 ఎకరాల పొలం ఉందనుకోండి, 5 ఎకరాల పొలం 4 కొడుకులకు పంచాలి. అందులో పెద్దవాడు ఎవరు? జ్యేష్ఠుడు. జ్యేష్ఠుడికి 2 వాటాలు. అంటే పెద్దవాడికి 2 ఎకరాలు, మిగిలిన 3 కొడుకులకి 3 ఎకరాలు. అది జ్యేష్ఠత్వం అంటే. ఇంకా మీకు అర్థం కావాలంటే యేసు ప్రభు మనకి అలా జ్యేష్ఠత్వాన్ని ఇచ్చాడు. ఆ విషయం మీకు ఒక వచనాన్ని చెప్తా, అది జాగ్రత్తగా వినండి. ఆ వచనం మీకు అర్థమైతే ఇప్పుడు చెప్పుకున్న వాక్యం అంతా మీకు అర్థమైనట్టే. రోమా పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం, 29 లేదా 28 నుంచి చదవండి. 28 నుంచి ఏమన్నాడండి? రోమా పత్రిక 8వ అధ్యాయం 28, 29 వచనాలు తీసారా? దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి ఎలాగో జరుగుతున్నవని ఎరుగుదుము. వినండి పిల్లలు, జాగ్రత్తగా వినాలి. ఎందుకనగా తన కుమారుడు అనేక మంది సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో వారు తన కుమారుని సారూప్యమునకు మార్చబడుటకు అనగా చదవండి, ముందుగా నిర్ణయించాను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాను. ఎవరిని ముందుగా పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చాను. మరియు ఎవరిని నీతిమంతులుగా తీర్చానో వారిని మహిమపరచను అన్నాడు. మీరు జాగ్రత్తగా వినాలి. ఈ వచనం చాలా అమూల్యమైంది. అనేక మంది సహోదరులు అంటే ఎవరు చెప్పండి మీరు? ఇప్పుడు మనందరం ఎవరిని చెప్పండి? సంఘం ఎత్తపడ్డాక స్త్రీ పురుషుడైన భేదం ఉండదండి. అందరూ దేవుని కుమారులమే కదా. అందరూ గల్తీ పత్రిక చదవండి. అందరూ ఒకటిగానే ఉంటాం, క్రీస్తును పోలి ఉంటాం, యేసు ప్రభు లాగే ఉంటాం. అందరం ఆయన కుమారులు, దేవుని కుమారులమే. అనేక మంది సహోదరులు అంటే మనం ఎవరిని? సహోదరులం. సహోదరులం అంటే అన్నదమ్ములం, ఒక తల్లి గర్భము నుండి పుట్టిన కుమారులం కదా. అనేక మంది సహోదరుల్లో తన కుమారుడు అంటే దేవుని కుమారుడైన యేసు క్రీస్తు జ్యేష్ఠుడగునట్లు. దేవుని పెద్ద కొడుకు ఎవరు చెప్పండి? యేసు క్రీస్తు. తర్వాత పిల్లలు ఎవరు? తర్వాత పుట్టిన పిల్లలు ఎవరు చెప్పండి? మనమే కదా. మనము దేవుని పిల్లలమే, యేసు క్రీస్తు కూడా దేవుని కుమారుడే. అంటే మనందరికంటే పెద్ద కొడుకు ఎవరు? యేసు క్రీస్తు. పరలోకంలో ఉన్న తండ్రి ఆస్తికి 2 వాటాలు ఎవరికి రావాలి? యేసు క్రీస్తుకి. మిగిలిన ఆస్తి ఎవరికి? మనందరికి. అలా కాకుండా తన కుమారుని స్వరూప్యము అంటే సమరూపము గల వారిగా మనల్ని చేయడానికి దేవుడు ముందుగా పిలిచాడు. ఎవరిని పిలిచాడో వాళ్ళని నీతిమంతులుగా చేశాడు. ఎవరిని నీతిమంతులుగా చేశాడో వారిని మహిమపరిచెను. ఇప్పుడు మన రూపం ఎవరిది చెప్పండి? యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం వచనము 2 చదవండి. ఒక మాట చదివించి నేను దాదాపుగా ఆపేస్తాను. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. 3:2 ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ
ఆయన అంటే ఎవరు? దేవుని పెద్ద కుమారుడైన యేసుక్రీస్తు మధ్యాకాశానికి ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎట్లా ఉంటాడో అట్లాగే మనము చూద్దాము. ఆయనలో పోలి ఉందము అన్నాడు. ఆయన ఎలా ఉంటాడో అలాగే ఉంటాం. ఇప్పుడు ఆయనలాగా చేసింది ఎవరు మనల్ని? పరలోకంలో ఉన్న దేవుడు ఆయన రక్తంలో కడిగి ఆయన స్వరూపాన్ని మనకి ఇచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎంతో మనం కూడా అంతే దేవునికి. కాబట్టి ఆయన వచ్చి మనలో తీసుకుని వెళ్ళినాక దేవుని ఇంటిలో మనందరము సమానమే. అంటే దేవుని ఆస్తిలో సమాన హక్కు. యేసు ప్రభువుకి ఎంత హక్కు ఉందో మనకు కూడా, చెప్పండి, భయపడుతున్నారా? దేవుని వాక్యం అది. అంత హక్కు తండ్రి అయిన దేవుడు మనకిచ్చాడు. అంటే దేవుని ప్రేమ అసలు ఎవరైనా కొలవగలరా? ఎత్తంతో, వెడల్పంతో, లోకంతో, పొడవంతో ఎవరైనా కొలవగలరా? ఇది ప్రేమ. ఎంత గొప్ప ప్రేమ అండి! ప్రేమను సోదరి సోదరులారా చూడండి, యూదా తప్పిపోయి పోగొట్టుకుంటే మత్తీయాకు దక్కింది. వస్తీ పోగొట్టుకున్న కిరీటం ఎస్తేరుకు దక్కింది. సౌలు పోగొట్టుకున్న సింహాసనం. సౌలు ఏమన్నాడు? రాజా, తరతరములు ఈ సింహాసనం మీద నీ కుటుంబాన్ని ఉంచాలనుకున్నాడు యెహోవా. అవివేకమైన పని చేసి పోగొట్టుకుంటుంది అన్నాడు. అవివేకమైన పని చేసి దాన్ని యుగాలు ఎవరు సంపాదించుకున్నారు? దావీదు. అయితే జ్యేష్ఠత్వం ఎవరిది? ఏశావుది. కానీ ఎవరు సంపాదించుకున్నారు? యాకోబు. ఇప్పుడు ఈ వచనంలో చదువుకునే తాత్పర్యం మీకు ఒక మాట చెబుతా. రోమపత్రిక 11:11లో పౌలు గారు ఒక తేటైన మాట చెప్పాడు. దాన్ని చెప్పి నేను ముగిస్తా. చూడండి, 11:11 ఏమన్నాడు? రోమపత్రిక 11వ అధ్యాయం వచనం 11 ఏమన్నాడు? కాబట్టి నేను అడుగునది ఏమనగా, వారు పడిపోతున్నట్లుగా తొట్టిల్లగా అట్లా రాదు. వారికి రోషము పుట్టుటకై వారి తొట్టుపాటు వలన అన్య జనులకు రక్షణ కలిగేను. ఎవరి తొట్టుపాటు అండి? ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను. వారు తొట్టుపడి జీవాధిపతిని తృణీకరించారు. ఆయన ఎక్కడికి వచ్చాడు? ఆయన స్వార్థ ఎక్కడికి వచ్చింది? అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయంలో పౌలు గారు చెప్పాడు, ఇదిగో నేను అన్యుల యొద్దకు వెళ్ళుచున్నాను అనగానే, అన్యులకు స్వార్థ చెప్పగానే అన్యులమైన మనము యేసు ప్రభువుని నమ్ముకున్నాం కదా. వారి తొట్టుపాటు వలన ఆ రక్షణ ఎవరికి వచ్చిందంట? అన్యులమైన మనకు వచ్చింది. ఈ మాటలో చాలా మర్మం ఉంది. చూడండి, ఎవరన్నాడేగా? వారి తొట్టుపాటు వల్ల అన్యజనులకు రక్షణ కలిగారు. వారి తొట్టుపాటు లోకములకు ఐశ్వర్యమును, వారి క్షీణ దశ అన్యజనులకు ఐశ్వర్యం అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఉండునో ఆలోచన చేయండి. వారి తొట్టుపాటు మనకేమైంది? రక్షణ అయింది. వారి తొట్టుపాటే మనకు రక్షణ, ఐశ్వర్యం అయితే ఇశ్రాయేలు ప్రజల ఐశ్వర్యము ఎంత గొప్పదండి? ఊహించగలరా? మీరు జాగ్రత్తగా ఉండండి, ఊహించలేరు. ఇశ్రాయేలు ప్రజల ఐశ్వర్యము అంత గొప్పదైతే అంత గొప్ప ఇశ్రాయేలు ప్రజలకు తీర్పు తీర్చేది ఎవరండి? సంఘం. ఇక మన భాగ్యం ఎంత గొప్పది? అంత గొప్ప ఇశ్రాయేలు జనాంగానికి తీర్పు తీర్చేది ఎవరంట? ఈ సంఘమే. దేవదూతలకు తీర్పు తీర్చేది ఎవరు? ఈ సంఘమే. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో చదవండి మీరు. దేవుడు ఏమన్నాడు? పరలోకముందు ప్రధానులకు దేవుని జ్ఞానము నేర్పుటకు దేవుడు సంఘమును కోరుకున్నాడు అని చెప్పాడు. సంఘాన్ని ఎందుకు కోరుకున్నాడు? పరలోకంలో ప్రధానవంతులకు. హెబ్రీ పత్రిక 1:14లో పౌలు
ఏమన్నాడండి? నేను నీ శత్రువుని పాదపీఠములుగా చేయ వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండము అని ఎప్పుడైనా ఎక్కడైనా పరిశుద్ధ గ్రంథములు దేవుడు దేవదూతలతో చెప్పినా లేదా? రక్షణ అనే స్వాస్థ్యము ఎవరు పొందబోతున్నారో వారికి పరిచారము చేయటం వరకు సృష్టికి ముందుగా నిర్మించబడిన సేవకులైన ఈ ఆత్మలు వీరు కారా అన్నట్టు. ఎవరైతే దేవదూతలు? గబ్రియల్ ఎవరండి? మిఖాయేలు ఎవరు? పరలోకములో దూత గణము ఎవరంటే దేవుని రక్తంలో కడుగుబడిన దేవుని పిల్లలకు పరిచర్య చేసే సర్వెంట్స్, జీతగాడు. తెలుసా మీకు? పరలోకంలో దూతగణం ఎవరు? దేవుని పరిశుద్ధులకు పనివారు. ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు దేవుడు మనకి. ఇశ్రాయేలు ప్రజలు అది పోగొట్టుకుంటే ఆ భాగ్యం ఎవరికి దక్కింది? అన్య జనాంగమైన మనకు దక్కింది. ప్రేమను సోదరిస్తులారా, యూదా తప్పిపోయి పోగొట్టుకుంటే మత్తియాకు దక్కింది. వస్తే పోగొట్టుకున్న కిరీటం ఎస్తేరుకు దక్కింది. ఏశావు పోగొట్టుకున్న జ్యేష్ఠత్వం యాకోబుకు దక్కింది. సియోను కుమారి పోగొట్టుకున్న పరలోక ఆధిక్యత అది ఎవరికి దక్కింది? అన్య జనులమైన మనకు దక్కింది. మన భాగ్యం ఎంత గొప్పది! అంత ఆధిక్యత కలిగిన ఇశ్రాయేలు ప్రజలకు దేవదూతలు తీర్పు తీర్చే సంఘం యొక్క ఆధిక్యత ఎంత గొప్పది! ఇంత గొప్ప ఆధిక్యత ప్రభు మనకి ఇచ్చాడంటే మనం దేవునికి ఎంత రుణస్తులం. ఆయన కుమారత్వాన్ని మనకు ధరింపజేశాడు. ఆయన జ్యేష్ఠత్వాన్ని మనకు ధరింపజేశాడు. ప్రేమను సోదరి సోదర, సమయం కంట అయింది, నేను ముగిస్తాను. నిజంగా దేవుని ఆ ప్రేమ, ఆయన దయా సంకల్పం ఎంత శ్రేష్టమైనదో, ఎంత అమూల్యమైనదో ఎదిగితే నిజంగా ప్రతి క్షణం ఒక్క క్షణమైన పోగొట్టకుండా మనము దేవుని ఎల్లవేళ స్తుతిస్తూ ఆ ప్రభువును కనిపరిచేవారుగా ఉండాలని ప్రభుత్వ మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. ప్రభుత్వ అన్న మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, పరిశుద్ధులైన మా దేవ, జీవము కలిగిన మా నాన్న, నీకు స్తోత్రం. ఇంతవరకు నీ పరిశుద్ధ లేఖన భాగం నుండి నీ ఆత్మ ద్వారా నేను మాతో మాట్లాడా. ఎన్న మాటలు మా హృదయాల్లో నీరుగట్టి ఫలింపచేయండి ప్రభువా. సియోను కుమారి పోగొట్టుకున్న ఆధిక్యత, అన్య జనులమైన మేము లోకముందు దేవుడు లేని ప్రజలు మాకు దొరికా. ఆ భాగ్యం మాకు ఇచ్చారు. నిజంగా నీ ప్రేమను బట్టి, నీ ఔదార్యమును బట్టి దేవా నేను స్తుతిస్తున్నాం, కొనియాడుతున్నాం. స్థానిక సంఘాన్ని పరిశుద్ధులను దేవించి ఆశీర్వదించాలి. నీ రాకడ కొరకు శుద్ధపరచాలి. అనేక ఆత్మలు చేర్చబడి సంఘం విస్తరించున్నట్లుగా నీ కృపాహస్తము తోడిగా ఉంచి ఈ మధ్యాహ్న కాలపు దీవెనలతో పరిశుద్ధులను దర్శించమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచి వాక్యం అందిస్తున్నా సగం తరపునందనాలు. నిజంగా మన భాగ్యం మీద గొప్పది. జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతించే మనం ఉండాలి. వాక్యం అందించిన సగం తరపునందనాలు చేస్తున్నాం. ఈవినింగ్ 7 గంటలకు అందరూ చేరడానికి చుట్టుపక్కల వారికి అందరికీ తెలియజేయండి. ఈవినింగ్ 7 o'clock ప్రసాద్ గారితో మీటింగ్ అందరూ గమనించి రావాలని ఆలోచిస్తున్నాం. గురి మూసి సెలవు ఇస్తున్నాం అందరికీ.